సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ కీలక నేత వజ్ర భాస్కర్ రెడ్డి వివాదాలు మోసాలకు కేరాఫ్ గా మారారు. జగన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ పెద్ద ఎత్తున మోసాలు అక్రమాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వజ్ర భాస్కర్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని ఓ పురాతన ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వజ్ర భాస్కర్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని ఓ పురాతన ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో లేకపోవడంతో ఆ నేతలు సాధించిన బండారం మొత్తంగా కూడా బట్టబయలవుతుంది. ఏకంగా గుప్త నిధుల కోసం తాంత్రిక పూజలు చేస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబళపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పురాతనమైన బిరుద నారాయణ ఆలయంలో మదనపల్లికి చెందిన వైసీపీ నేత చిన్నపిల్లల డాక్టర్ ఏవి సుబ్బారెడ్డితో కలిసి తాంత్రిక పూజలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బి కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బిరుద నారాయణ స్వామి ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయనే ఖచ్చితమైన సమాచారంతో పలుసార్లు వజ్ర భాస్కర్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తాంత్రిక పూజలు చేసినట్లయితే గుప్త నిధులు వస్తాయంటూ కూడా కొంతమంది చెప్పడంతో కూడా అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసేందుకోసం వెళ్లారు. కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం రాత్రి బిరుద నారాయణ స్వామి ఆలయానికి వైసీపీ నేతతో కలిసి వెళ్లి అక్కడ రాత్రి పౌర్ణమి సందర్భంగా రాత్రంతా కూడా తాంత్రిక పూజలు చేశారు. అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో బిరుద నారాయణ స్వామి ఆలయంలో పూజలు చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అర్ధరాత్రి బిరుద నారాయణ స్వామి ఆలయంలో తాంత్రిక పూజలు చేస్తున్నారు, కొంతమంది అక్కడ పూజలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోందంటూ కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ మదనపల్లి పోలీసులు బిరుదనారాయణ స్వామి ఆలయం వద్దకు వెళ్లి పరిశీలిస్తే అక్కడ తాంత్రిక పూజలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డితో పాటు ఏవి సుబ్బారెడ్డి మదనపల్లికి చెందిన వైసీపీ నేత ఏవి సుబ్బారెడ్డి పోలీసులకు పడ్డబడ్డారు. వీరిని పూర్తి స్థాయిలో విచారిస్తే తాంత్రిక పూజల కోసమే గుప్త నిధుల కోసమే తాంత్రిక పూజలు చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిరుదు నారాయణ స్వామి ఆలయం వద్ద కూడా ఈ తాంత్రిక పూజలు చేస్తున్నట్లు కూడా పోలీసులు ఆనవాళ్ళని గుర్తించారు. వైసీపీ నేతలతో కలిసి అక్కడ కొంతమంది స్వాములు తాంత్రిక పూజలు చేస్తే కొంతమంది కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ కీలక నేతల వ్యవహారం ఏదైతే తాంత్రిక పూజలు చేస్తున్నారన్న సమాచారంతో పట్టుబడంతో వీరిని అదుపులోకి తీసుకోవడంతో పలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో కదిరి ప్రాంతంలో వజ్ర భాస్కర్ రెడ్డి చాలా మందిని మోసం చేసినట్లు ఆరోపణలతో పాటు వివాదాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వైసీపీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటూ కదిరి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెని రైట్, థాంక్యూ.